హలో 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 నేస్తాలు, అందరూ బాగున్నారా? నా జీవితాన్ని కొల్లగొట్టిన ఓ చిన్న బాక్స్ కథని మీతో షేర్ చేసుకోవాలని ఇలా వచ్చాను. అందరికీ నమస్తే. మరి నేను చెప్పబోయే ఆ విషయం ఏంటో తెలుసా? మన జీవితాలని పట్టేసుకున్న ఓ పిట్టకెత్తె పీడ. అదేనండి మన మొబైల్ ఫోన్. ఒకప్పుడు మనం కళ్ళతో నేరుగా మనుషుల్ని చూసేవాళ్ళం. ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసే వాళ్ళని చూస్తున్నాం, ఫిల్టర్స్ వేసుకొని మరి. కాదంటారా? ఒకప్పుడు అందరూ మనకంటే ముందు వర్క్ చేసేస్తారేమో అని హడావిడిపడి ఉరుకులు పరుగులతో మరీ పనులు చేసేసుకునేవాళ్ళం. మరి ఇప్పుడు మన మొబైల్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఐడిల్గా ఉంటున్నాం. కాదనగలరా? రాత్రి పడుకున్న మెసేజ్ టోన్ వస్తే మన ఆత్మ శరీరం విడిచిపెట్టిపోయినా చాలు, మనకది ఓకే. కానీ వాట్సాప్ రిప్లై మిస్ అయితే మాత్రం గుండె ఆగిపోతుంది బాబోయ్. మీరేమంటారు? కాఫీ తాగేటప్పుడు కాఫీని కాకుండా ఫోన్కి స్టీమ్ ఎఫెక్ట్ వస్తుందేమోనని నేను గమనిస్తూ ఉంటా. ఎలాగూ నేను కాఫీతో మాట్లాడితే ఏం ఫీల్ అవుతుంది, కానీ మొబైల్ మాత్రం నాలానే లాంగ్ టైం రిలేషన్షిప్లో ఉంటుంది. మరి పెద్దవాళ్ళకి మొబైల్ అంటే టీవీలో వార్తలు చూసే వస్తువు. మనకు ఇది ఒక మినీ యూనివర్స్. అదే ఇన్స్టాగ్రామ్లో, నెట్ఫ్లిక్స్లో, స్విగ్గీలో క్రష్ని ఫాలో అవ్వడం లాంటిది. ఇప్పటి వరకు మన బుద్ధి మన చేతిలో ఉందనుకుంటున్నాం. ఇప్పుడు మన ఫోన్ మన చేతిలో ఉంది, కానీ మన చేతులు మాత్రం ఆ ఫోన్ చేతుల్లోనే ఉన్నాయి. ఫైనల్గా యాతావత నేను చెప్పొచ్చేది ఏంటంటే, హాయిగా జీవించాలనుకుంటున్నారా? అయితే రోజు కనీసం 1 గంట ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసుకోండి. లేకపోతే మన లైఫ్ మోడ్ మారిపోతుంది సుమా. నేను చెప్పిన ఈ విషయం మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మీ దేవి సుకన్య.